అడ్వాన్స్ గ్రో హెయిర్తో అసోసియేట్ అయ్యేటప్పుడు స్ట్రాంగ్ వే టు గో అనిపించింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత ఎన్ని డేస్ కి గ్రోత్ వస్తుంది, అలాగే రిలీజ్ చేసిన హెయిర్స్ న్యాచురల్ గా గ్రోత్ అవుతాయా, కంప్లీట్ ఫుల్ రిజల్ట్స్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది, చాలా మంది అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఇవి. లెట్ మీ క్లారిఫై వన్ బై వన్. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మంత్లీ దీని ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మంత్ దీన్ని హీలింగ్ ఫేస్ అంటాము. ఈ ఫేస్ లో ఆ రెడ్నెస్ గానీ స్కాబ్స్ గానీ ఇవన్నీ కంప్లీట్ గా రిమూవ్ అవుతాయి. సెకండ్ మంత్ దీన్ని షెడ్డింగ్ ఫేస్ అంటాము. సో ఈ ఫేస్ లో మనం ప్లేస్ చేసిన ఫాలికల్స్ అన్ని ఫాల్ అయిపోతూ ఉంటాయి. చాలా మంది పానిక్ అయిపోతూ ఉంటారు. నిజానికి రూట్ మాత్రము స్కిన్ లోపల సేఫ్ గానే ఉంటుంది. థర్డ్ టు ఫోర్త్ మంత్ ఈ ఫేస్ ని ఎర్లీ గ్రోత్ ఫేస్ అంటాము. ఇప్పుడిప్పుడే హెయిర్స్ అనేటివి గ్రోత్ అనేటివి స్టార్ట్ అవుతాయి. కాకపోతే వచ్చినటువంటి ఆ హెయిర్స్ కొంచెం థిన్ గా ఉండడం, లైట్ గా ఉండడం ఉంటుంది. ఫిఫ్త్ టు సిక్స్త్ మంత్ ఈ ఫేస్ ని మిడిల్ గ్రోత్ ఫేస్ అంటాము. 50% ఆఫ్ ద రిజల్ట్స్ ఈ ఫేస్ లో మనం చూడొచ్చు. ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ థిక్ గా, స్ట్రాంగ్ గా, డార్కర్ గా కన్వర్ట్ అవుతుంది. 6th to 12th మంత్ దీన్నే ఫైనల్ గ్రోత్ ఫేస్ అంటాము. ఈ ఫేస్ లో కంప్లీట్ రిజల్ట్స్ అనేటివి పొందవచ్చు. This is Dr. Srikanth. For more details, visit our clinic.